హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మనోజ్ఞ, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, ఎల్బీ నగర్ బ్రాంచ్. ఈరోజు ఓవ్యులేషన్ డే ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో దాని గురించి చెప్తాను. చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ ఓవ్యులేషన్ డే ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఫర్టైల్ విండో పీరియడ్ అంటే ఏంటి డాక్టర్, ఏ టైంలో కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని. సో అందరూ నార్మల్గా 14th డే ఓవ్యులేషన్ అయిపోతుంది అని అనుకుంటారండి. అలా ఉండదు. వారి యొక్క మెన్స్ట్రువల్ సైకిల్ లెంత్ బట్టి ఓవ్యులేషన్ డే అనేది డిసైడ్ అవుతుంది. నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఒక 28 to 30 days సైకిల్ లెంత్ ఉన్న వాళ్ళకి 14th or 15th డే ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. లేదా కొంతమందికి 21 డే సైకిల్ తొందర పీరియడ్స్ రావడం ఉంటుంది. అలాంటి వాళ్ళలో చూసుకున్నట్టయితే 21 days ఉన్న వాళ్ళకి 7th or 8th డే అంటే సైకిల్ లెంత్ 21 days నుంచి -14 days ఆ టైం విల్ బీ దేర్ ఓవ్యులేషన్ డే. అదే ఒకవేళ 35 డే సైకిల్ లెంత్ ఉన్న వాళ్ళకైతే 21 డే విల్ బీ దేర్ ఓవ్యులేషన్ డే. సో ఈ ఓవ్యులేషన్ డే, ఓవ్యులేషన్ అంటే ఏంటి, ఎగ్ విడుదలయ్యే సమయం. సో ఈ ఓవ్యులేషన్ డే నుంచి అటు ఒక 3 days ఇటు ఒక 3 days కంప్లీట్ ఆ వీక్లో ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేసినట్టయితే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇదొక క్యాలెండర్ మెథడ్ ఒక్కటే కన్ఫర్మేటరీ అయితే కాదు. మార్కెట్లో మనకి LH కిట్స్ అనేవి కూడా అవైలబుల్లో ఉంటాయి. సేమ్ యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్స్ లాగే ఉంటాయి అవి కూడా. దాంట్లో మనం ఎర్లీ మార్నింగ్ 1 drop యూరిన్ శాంపుల్ వేసుకొని చూసుకుంటాము. 2 lines వచ్చినట్టయితే LH సర్జ్ అయ్యింది అని అర్థం. అంటే LH సర్జ్ అయిన 36 hours మనం ఓవ్యులేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ టైంలో కలిసి ఉన్నట్టయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువ. ఇంకా స్కాన్లో చూసుకున్నట్టయితే అది ఇంకా ద బెస్ట్ కన్ఫర్మేటరీ టెస్ట్. ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది మనం స్కాన్లో కూడా చూసుకోవచ్చు. సో ఇవి ఇలా ఈ టైంలో కలిసి ఉన్నట్టయితే కపుల్స్కి కొంచెం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కానీ ఇలా న్యాచురల్గా ట్రై చేసే వాళ్ళు కనీసం బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది అయితే ఒకసారి కంప్లీట్ చేసుకోవాలి. మహిళల్లో చూసుకున్నట్టయితే వాళ్ళ ఎగ్ నంబర్ ఎలా ఉంది, బ్లడ్ టెస్ట్లో చూసుకుంటే AMH టెస్ట్ విచ్ ఇస్ అగైన్ మనం స్కాన్లో నంబర్స్ ఎలా ఉన్నాయి అనేది బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది AMH టెస్ట్ ద్వారా. అండ్ వాళ్ళ ట్యూబ్స్ బాగున్నాయా లేవా, ఓపెన్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. హస్బెండ్ అంటే మేల్ పార్ట్నర్లో మాత్రం చూసుకోవాల్సింది సెమెన్ అనాలిసిస్, కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ. ఇవి 3 కరెక్ట్గా ఉన్నాయా లేవా, కరెక్ట్ పారామీటర్స్లో ఉన్నాయా లేవా చూసుకొని ఇవన్నీ నార్మల్ ఉన్నట్టయితే న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు. లేదు వీటిలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే ఫర్దర్ ఎవాల్యుయేషన్ షుడ్ బి నెసెసరీ. థ్యాంక్ యూ.